దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభాభివందనాలు. హూ నోస్ ద బైబుల్ ఛానల్‌కి స్వాగతం. మీ యొక్క బైబుల్ నాలెడ్జ్‌ని పరీక్షించుకోవటానికి ఈ ఛానల్ మీకు ఒక మంచి వేదికగా ఉంటుందని మేము విశ్వసిస్తున్నాము. ముందుగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్‌ని లైక్ చేస్తారని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. క్వెషన్ నంబర్ 1. నేటి దినమున పడిపోయిన వాడు ఇశ్రాయేలు వారిలో ప్రధానుడు, పెద్దలలో ఒకడై ఉన్నాడు అని ఒక వ్యక్తి గురించి చెప్పబడింది. అతని పేరేమిటి? ఆప్షన్ ఏ సౌలు, బి దావీదు, సి అబ్నేరు, యెహోవాబు. సో ఈ 4 ఆప్షన్స్‌లో ఏది కరెక్ట్ అన్నది చెప్పాలి. టైం అయిపోయింది. అబ్నేరు ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్. క్వెషన్ నెంబర్ 2. సిద్దీము యుద్ధము అనంతరము ఇతడు తన తమ్ముని చెర నుంచి విడిపించాడు. ఎవరతడు? సో ఆప్షన్ ఏ లోతు, అబ్రహాము, యాకోబు, ఏశావు. సో ఈ నలుగురిలో సిద్దీము యుద్ధము అనంతరము తన తమ్ముని చెర నుంచి విడిపించింది ఎవరు? అండ్ టైం అయిపోయింది. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఎస్ అబ్రహాము ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ థర్డ్ క్వశ్చన్ ఈస్ ఈ బలాద్యుడు 300 మంది సహాయంతో ఇశ్రాయేలీలను రక్షించాడు. ఎవరా బలాద్యుడు? ఇశ్రాయేలీలను కాపాడిన బలాద్యుడు ఎవరు? బారాకు, సంసోను, గిద్యోను, మొఫ్తా. సో ఎవరు అన్నది ఇక్కడ 300 మంది సహాయంతో గిద్యోను ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఈజ్ యెరూషలేము ప్రాకారములు నిర్మించే వారిని నడిపించిన దీశాలి ఎవరు? సో యెరూషలేము ప్రాకారములు నిర్మించిన వారిని నడిపించిన దీశాలి ఎవరు అన్నది ఇక్కడ క్వశ్చన్. ఆప్షన్ ఏ నెహెమ్యా, ఎజ్రా అండ్ హగ్గయి అండ్ సి జెరుబ్బాబెలు. సో ఈ 4 ఎస్ నెహెమ్యా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. యెరూషలేములోని యూదుల నుండి అపోస్తలుడైన పౌలును ఈ సహస్రాధిపతి రక్షించెను. ఎవరా సహస్రాధిపతి? ఫిలిక్స్, ఫేస్తు, లూసియా, శతాధిపతి యూలి. సో ఈ 4 ఆప్షన్స్లో ఫిలిక్స్, ఫేస్తు, లూసియా అండ్ శతాధిపతి యూలి. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ లూసియా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ సిక్స్త్ క్వశ్చన్ ఈజ్ రోగగ్రస్తుడైన తన దాసుని కొరకై ఒక శతాధిపతి ప్రభు అయిన యేసు దగ్గరకు వచ్చెను. ఎవరా శతాధిపతి? 6వ క్వశ్చన్ రోగగ్రస్తుడైన తన దాసుని కొరకు ఒక శతాధిపతి తండ్రి ప్రభు అయిన యేసు దగ్గరకు వచ్చాడంట. ఎవరా సతిపతి? లూసియా, పేతురు, మార్కు. ఇతని పేరు బైబిల్లో లేదు. కొర్నేలి. ఎస్ ఆన్సర్ ఈజ్ ఇతని పేరు బైబిల్లో లేదు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7. ఈ శతాధిపతి అపోస్తలుడైన పౌలుతో పాటు సముద్ర ప్రయాణం చేశారు. ఎవరు ఆ శతాధిపతి? ఈ శతాధిపతి అపోస్తలైన పౌలుతో సముద్ర ప్రయాణం చేశాడంట. అయితే ఎవరోని అడుగుతున్నారు. కొర్నేలి, యూలి, పొతీఫరు, లూసియా. అండ్ ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ యూలి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ 8th క్వశ్చన్. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండేడు గాని అతడు కుష్ఠిరోగి అని ఒక గొప్ప సైన్యాధిపతిని గురించి చెప్పబడింది. ఎవరతడు? అతడు మహాపరాక్రమశాలి అయి యుండెను కానీ అతడు కుష్ఠిరోగి. సౌలు, దావీదు, నయమాను, అబ్నేరు. అండ్ ఈ 4 కరెక్ట్ ఆన్సర్ ఇస్ నయమాను ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ 9th క్వశ్చన్ ఇస్ ఇశ్రాయేలీలను కానానులోకి నడిపించిన సైనికుడు ఎవరు? సో ఇశ్రాయేలీలను కానానులోకి నడిపించిన సైనికుడు ఎవరు? మోషే, అహరోను, యెహోషువ, కాలేబు. అండ్ టైం స్టార్ట్ అయిపోయింది. మోషే, అహరోను, యెహోషువ, కాలేబు. ఈ 4 ఆప్షన్స్లో ఇశ్రాయేలీలను కానాన్లోకి నడిపించిన సైనికుడు యెహోషువ. అండ్ 10th క్వశ్చన్ ఈజ్ యోసేపు ఐగుప్తునకు తేబడినప్పుడు ఫరో రాజ సంరక్షక సేనాధిపతి ఎవరు? సో యోసేపును ఐగుప్తునకు తేబడినప్పుడు ఫరో రాజ సంరక్షక సేనాధిపతి ఎవరు? ఫరోనా, యూదా, యోసేపు, పోతిఫరు. సో ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ అనేది పోతిఫరు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ 11th క్వశ్చన్ ఇస్ హెబ్రోనును జయించిన దీశాలి ఎవరు? హెబ్రోనును జయించిన దీశాలి ఎవరు? యెహోషువ, కాలేబు, దావీదు, గిద్యోను. ఈ 4 ఆప్షన్స్లో హెబ్రోను జయించిన ధీరుడు ఎవరు అనేసి అడుగుతున్నారు. అండ్ కరెక్ట్ ఆన్సర్ అన్నది ఇంకొక 2 సెకండ్స్లో అయితే వచ్చేస్తుంది. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ది క్వశ్చన్కి ఎస్ కాలేబు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో హూ నోస్ ద బైబుల్ ఛానల్ వారు ప్రయత్నిస్తున్న ఈ చిన్న ప్రయత్నాన్ని మీకు ఖచ్చితంగా నచ్చిద్ది అనుకుంటున్నాము. అండ్ బైబిల్కి సంబంధించిన మరికొంత జ్ఞానాన్ని మీకు అందించడానికి మాకు సాధ్యమైన తోటికి మేము ప్రయత్నం చేయటంలో వెనకం చేయము. అదేవిధంగా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియోలని చూస్తూ మీ యొక్క బైబిల్ నాలెడ్జ్ని పెంచుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.